చెప్పిన కదా జిజియామాతనే నాకు కనిపిస్తోంది. జిజియామాత ఛత్రపతి శివాజీనే కాదు, మనవడు శంభాజీని కూడా తీర్చిదిద్దింది. చూసారా చావా, చూసారా కదా? ఆ చిన్న పిల్లల్ని ఎంటేసుకొని ఎంతమంది మీ మనవళ్ళను మనవరాళ్ళను తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి? అమ్మలు, ఇక్కడున్న అమ్మలు తీసుకొచ్చారు కదా. పిల్లల్లో కూడా అదే ఉత్సాహం. పెద్దల్లో రాగానే అసలు మంగళహారతులతో భజనలతో ఏదో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నిజానికి మీ అందరితో మాట్లాడాలని ఉంది నాకు. లీజర్గా వస్తాను మరొకసారి. ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి గట్టిగా. పిల్లలు ఇందాక వందే మాతరం అభినయించారు. పిల్లలు చక్కగా శాస్త్రీయ నృత్యం చేశారు. పూర్తి వందే మాతరం అక్కడ. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీం కమలా కమలదళ విహారిణీం వాణి విద్యాదాయిని కదా. ముగ్గురమ్మలను మనకు ఒకసారి అంటే భరతమాతను బంకిం చంద్ర చట్టోపాధ్యాయ భరతమాతను అలా ఆవిష్కరించారు. ఆయన భరతమాతలో ముగ్గురమ్మలను దర్శించుకున్నారు కదా. దాన్ని అద్భుతంగా అభినయించారు. అంటే ఇటు మీ రూపంలో ఒక ధర్మము, ఆధ్యాత్మికత, ఇక్కడ ఒక దేశభక్తి ప్రదర్శన కూడా. నిజంగా అద్భుతమైన అభినయం. పిల్లలకు ఒక్కసారి చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇక్కడున్న అందరూ కూడా, మనందరం కూడా ఈ సనాతన ధర్మానికి, ఆధ్యాత్మికతకు ప్రతిరూపాలు. అయితే మనల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకునే సందర్భం ఏంటి అనేది, హిందూ సమ్మేళనం ఎందుకు జరుగుతుంది? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తయింది, అంతే కదా. 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బస్తీలలో ప్రతి ఊరు వాడ దేశమంతటా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అంతేనా? ఏంటి మరి ఏం చెప్పాలి హిందుత్వ గురించి, హిందూ ధర్మం గురించి ఈ టైంలో? అంటే మన దౌర్భాగ్యం అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే. సరే, 100 ఏళ్ల వేడుక సందర్భంగా ఈ కార్యక్రమాలు మన సంఘటన, మన శక్తిని చాటడం ఒకటైతే, నిజంగానే పరిస్థితులు కొంచెం భయంకరంగా ఉన్నాయి కదా. లవ్ జిహాద్ ఎంతమంది విన్నారు? ఇక్కడ ఉన్న అమ్మలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతమంది విన్నారు లవ్ జిహాద్? వినలేదా? ఎవరు విన్నారు కదా? ఎందుకు వస్తుంది అలాంటి పరిస్థితి? ఎందుకు వస్తుంది అలాంటి పరిస్థితి? అంటే ఒక మనదైన ధర్మాన్ని కాకుండా, మనదైన సిద్ధాంతాన్ని కాకుండా, మన గొప్పతనాన్ని కాకుండా, ఒక వికృతాన్ని ఒక వికృతులను మనకు ఒక వెల్లువల వచ్చేసింది భారతదేశంలోకి. ఆ వికృతుల ప్రభావం ఇప్పుడు మనం చూస్తున్నాము. మళ్ళీ మనం ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకునే లక్ష్యంతో దేశం కోసము మనం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుకుంటున్నాము, ఇలాంటి స్వామీజీలను పిలుస్తున్నాము. మరొకసారి మన కర్తవ్యాన్ని, దేశం కోసం, ధర్మం కోసం అంటూ మన కర్తవ్యాన్ని మనం మరొకసారి మననం చేసుకుంటున్నాం. ఏంటి మరి అమ్మ? ఇందాక చెప్పారు, నన్ను ముందు మాట్లాడడం కూడా మహిళ మాట్లాడాలని మహిళ వక్తగా ఇచ్చారు. అంటే మన సనాతన ధర్మం ఒక స్త్రీని ఆదిశక్తిగా, అంటే మొదటి స్థానం ఇచ్చింది అమ్మకి కదా. నిజంగా మనము ఒక అమ్మలుగా నిజంగా మన కర్తవ్యాన్ని అంటే ఇక్కడున్న వాళ్ళని నిర్వర్తిస్తున్నాం. బేగం అమ్మలకి కొత్తగా చెప్పాల్సింది లేదు, కానీ ఈ భారతదేశంలో ఉన్న మహిళలకు కొన్ని మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు మనం ఆందోళన చెంది ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే మొన్న ఒక వ్యక్తి ఉమ్మడి కుటుంబమే నేను నా భర్త ఉంటాము అన్న పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు కుటుంబం అంటే అత్త, మామ, పిల్లలకు నానమ్మ, తాతయ్య, అత్త వీళ్ళందరూ ఉండేది. నిజంగా అలాంటి కుటుంబాలు ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు అసలు. పిల్లలు కూడా వద్దని ఇప్పుడు ఒక కొత్తగా డింకల్ వచ్చింది, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, కొత్త కల్చర్ వచ్చింది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్ అనే కొత్త కల్చర్ వచ్చింది. అంటే పిల్లలే వద్దు. ఎందుకు వస్తుందంటే ఇందాక చెప్పినట్టు ఒక విదేశీ ఏమంటారు, ఒక వెస్ట్రన్ థియరీనే మనం అదే కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఏంటి, పిల్లలకి స్వతంత్రం ఇవ్వడం, 14 ఏళ్ళు కాగానే ఎక్కడో స్వతంత్రం ఉంటుందంట, ఇండిపెండెంట్గా బతకాలంట పిల్లలు.
ఒంటరిగా ఉంటే వేరు చిన్న కుటుంబాలు చాలా మంచివి. చిన్న కుటుంబాలు ముద్దు. కుటుంబం అంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే ఉండొచ్చు, లేదంటే ఒకరు అన్న పరిస్థితి వచ్చింది. దాని పర్యవసానాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఏం చెప్పింది మన సనాతన ధర్మం కానీ భారతదేశ సంస్కృతి? ఒకప్పుడు కుటుంబం అంటే కేవలం భార్య భర్త పిల్లలు మాత్రమే కదా. ఇంట్లో ఉన్న పక్షులు, గొడ్డు గోద కూడా కుటుంబంలోకి వచ్చేటివి కదా. అంటే ఒక ప్రకృతి ఆరాధన. మనకు ఈ సిద్ధాంతం ఏంటి? భారతదేశ ఇతర ప్రపంచ సంస్కృతుల సిద్ధాంతం ఏంటంటే ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. అంటే ప్రకృతి ఉన్నదే మనం ఆ భోగాన్ని అనుభవించడానికి తప్ప